ప్రసాదం లేదు, ఏం లేదు. శిష్యు బాగైంది. ఇంకి గుడికి దేవుడి కోసం కాకుండా ప్రసాదం కోసం వెళ్తే ఇలానే ఉంటుంది మరి. శిష్యు ప్రసాదం అయిపోయింది. ప్రసాదం అయిపోతుందని నేనేమన్నా కలగన్నానా ఏంది? నువ్వు మాట్లాడుకో, ముందే ప్రసాదం పెట్టించుకుందామన్నా నువ్వు విన్నావా? వినలేదు. ఓయమ్మ స్వామి. శిష్యు అది ఇప్పుడు చూడు, ప్రసాదం లేకుండా రావాల్సి వస్తుంది. అయినా గుడికి దేవుడి మీద భక్తితో వెళ్ళాలి గాని ఇలా ప్రసాదం మీద ప్రీతితో కా శిష్యు. అలాంటి రూల్స్ అన్ని మీలాంటి పెద్దోళ్ళకు, మాలాంటి పిల్లలకి కాదు. సర్లే శిశు, ఈ రోజు లేట్ గా వెళ్ళడం వల్ల ప్రసాదం అయిపోయినట్టుంది. దాని మమ్మీ ఏం చేస్తుంది చెప్పు. ఏంటి రెడీ, నువ్వు మమ్మీ సపోర్ట్ చేస్తున్నావా? మమ్మీ పార్టీనా, నా పార్టీ కదా? అరే శిశు, నేను నీ పార్టీనేరా. అయితే నువ్వు గమ్మనుండు రెడీ. ఇప్పుడు ఏమంటావు? ప్రసాదం నీ వల్లే మిస్ అంట. సర్లే, రేపు గుడి తెరవక ముందే పోయి కూర్చుందాం. సరే అయితే, గుర్తుందిగా తెరవక ముందే. ప్లీజ్ సర్ప్రైజ్ తీసుకోండి.